హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సోమవారం నాడు జరగాల్సినటువంటి ఎగ్జామ్ అనేది జరగలేదు. సో దానికి కారణం ఏంటంటే వర్షంలో స్ట్రక్ అవడం వల్ల స్కూల్ నుంచి బయటికి రాకపోవడం, ఛాన్స్ అనేది రావడానికి లేకపోవడం వల్ల పేపర్ అనేది తయారు చేయడం జరగలేదు. కాబట్టి క్షమించాలి. దానికి సంబంధించినటువంటి పరీక్ష మంగళవారం నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మంగళవారం నాటికి టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పినటువంటి విసర్జక వ్యవస్థ, అదేవిధంగా వీటితో పాటుగా మీకు ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే కొలతలు మరియు ప్రమాణాలు అని పిలుస్తున్నటువంటి టాపిక్ ఫిజిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్ వచ్చేసరికి విసర్జక వ్యవస్థ, 10 క్వశ్చన్స్ వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కొలతలు మరియు ప్రమాణాల మీద టోటల్గా 20 క్వశ్చన్స్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. నేను ముందే చెప్పాను, ఎందుకంటే ఇచ్చిందే ఒక్కొక్క టాపిక్ ఇస్తున్నా కాబట్టి మీకు అప్రోచ్ పెరగాలి. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ మీరు ఒక్కొక్క లెసన్ వైజ్ రాసిన తర్వాత గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి నేను మీకు మల్టిపుల్ చాయిస్ అంటే ఆబ్జెక్టివ్ లెవెల్లో పెడతాను. అప్పుడు ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మంగళవారం నాటి ఎగ్జామ్కి అయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దాంతోపాటుగా విసర్జక వ్యవస్థ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనమ్మా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కామెంట్ బాక్స్ ఇస్తా. ఆ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా గ్రూప్లో జాయిన్ అవుతారు. గ్రూప్లో క్వశ్చన్ పేపర్ పెడతా, ఆన్సర్ చేస్తారు, నేను కీ పెడతా. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.